మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభ్యులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రపంచీకరణ కారణంగా, ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా ట్రేడ్ యూనియన్ కానీ, కార్మిక సంఘాలు కానీ, సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేదు. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండుగ కాదు పండుగ చేయాలనే ఒక తపనతోని కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు, అనేక సహకార రంగాలను, అది విజయ డైరీ అయితేనేమి, లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి, అనేక సహకార సంఘాలను చేయూతనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో, సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో, చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారి పలకరించలేని దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు అండగా ఉండాలనే ఆలోచనతోని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం, సహకార సంఘం. ఇది సుమారు 4 ఏళ్ల క్రితం స్థాపించి సుమారు 1 లక్ష, కేవలం ఒక 2-3 లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు 3,39,00,000 తోని టర్నోవర్తో నడుస్తున్నది. ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో, ఇప్పుడు, రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ, సంఘ సభ్యులకు పరస్పర సహకారం కోసం కూడా ముందు నడిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా సంఘం బలోపేతం కోసము, సంఘం ఆర్థికంగా ఎదుగుదల కోసము దేవుని అనుగ్రహంతో, మీ అందరి సహకారంతో నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేతనం, 1 సంవత్సరం కాలం పాటు నా వేతనాన్ని అంతా కూడా మరి సభ్యులకు ఆర్థికంగా చేయూతనిచ్చి సుమారు 9,98,000 ఆర్థిక సాయం చేసి ఈరోజు త్రిచక్ర సహకార సంఘ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి ఈరోజు సంఘాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా కరోనా కష్టకాలంలో మా సభ్యులకు అందరికీ కూడా జీవనోపాధి లేక, ప్రజలందరూ కూడా బయటకి రాక, ఆటోనే జీవనోపాధిగా ఉన్నటువంటి మా సభ్యులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున 2-3 నెలలకు సరిపడా సరుకులు కూడా అందజేయటం జరిగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. ఇదే కాకుండా మా సభ్యులు కరోనా కారణంగా 30 మంది చనిపోతే వారికి మరి ఈ సొసైటీ ద్వారా బీమా సౌకర్యం చేసి మరి 30 మందికి సుమారు 1,10,000 ఆర్థిక సాయం చేసి ఈరోజు ఇప్పటికి కూడా ఆ కుటుంబ సభ్యుల మరి బాగోగులు కూడా తెలుసుకొని వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ త్రిచక్ర పొదుపు సంఘం ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇదే కాకుండా మన అందరికి కూడా తెలుసు, సమైక్య రాష్ట్రంలో మా ఆటో కార్మికులను హోంగార్డ్ మొదలు నుంచి సిఐ, డిఎస్పీ వరకు కూడా వేధించేది. అందులో పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ట్రాఫిక్ వాళ్ళే కాదు, లేబర్ డిపార్ట్మెంటే కాదు, ఆర్టీసీ వాళ్ళు కూడా, ఆర్టీఏ వాళ్ళు కూడా సతాయించేది. దీన్ని అన్నిటికీ కూడా
చర్మగీతం పాడాలి, మా ఆటో కార్మికులకు అండగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని అధికారులతోనే సదస్సులు నిర్వహించి వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఇదే కాకుండా మా డిసిసిబి బ్యాంక్ సహకారంతో సహకార సంఘాన్ని బలోపేతం చేయాలి, సహకార సంఘం ఒక మరి గొప్పతనాన్ని చాటాలి, ఏ తీరుగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కరెక్ట్గా కట్టే సభ్యులు, క్రమశిక్షణతో ఉన్నటువంటి సభ్యులకు వాళ్ళందరికీ కూడా సుమారు 20 ఆటోల వరకు కూడా మరి సొసైటీ జమానత్ బట్టి ఇప్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా కల్పలత సూపర్ బజార్ 60 ఏళ్ల కింద స్థాపించి నిర్వీర్యమైన సమైక్య రాష్ట్రం నిర్వీర్యమైన దాన్ని కల్పలత సహకార సంఘాన్ని పునరుద్ధరించి వారి ఎండి కానీ మరి అక్కడ అధ్యక్షులు కానీ డైరెక్టర్ల సహకారంతో మరి త్రిచక్ర కూడా నడుస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ సహకార వ్యవస్థ భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి అనేక సహకార రంగంలో విజయం సాధించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందులో వైట్ రెవల్యూషన్ అని చెప్పి మరి ఆ రోజు గుజరాత్లో అమూల్ అయితేనేమి, ఆ తదుపరి రైతుల కోసం కొద్దిమంది రైతులు స్థాపించినటువంటి ఇఫ్కో అయితేనేమి, అదేవిధంగా మహిళల చేత కేవలం 100 రూపాయలతో జమ చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో లిల్జత్ పాపడ్ అయితేనేమి, సేవా కార్యక్రమంలో మరి సేవా కోఆపరేటివ్ బ్యాంక్ అని బ్యాంకులు ఏర్పాటు అయితేనేమి, అదేవిధంగా క్రిప్కో అయితేనేమి, అదేవిధంగా సుమారు 10 నుంచి 12 విజయవంతమైనటువంటి సహకార సంఘాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా కార్మికుల, మా ఆటో సోదరుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచాలి. వాళ్ళ పిల్లలు మళ్ళా ఆటో హ్యాండిల్ పట్టొద్దనే ఉద్దేశంతో వారి సమాచారం అంతా తీసుకొని ఆ పిల్లల ఉన్నతమైన చదువులకు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా 4 సంవత్సరాలు విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జరిపించుకోవాలి. ఇంకా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వివిధ రంగాలలో ఈ త్రిచక్ర పరస్పర సహకార సంఘం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ రోజంతా కూడా డైరెక్టర్లతోని సభ్యులతోని చర్చించిన అనంతరం మిగతా సభ్యుల ఆర్థిక పరిస్థితి కానీ, వారి కుటుంబ పరిస్థితులు కానీ, వారి ఆరోగ్య పరిస్థితులు కానీ, వారి పిల్లల చదువుల కోసం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సహకార రంగం ద్వారా లబ్ధి పొందినటువంటి మా కుటుంబ సభ్యులను సూచన సలహాలతోని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ఈరోజు ప్రముఖంగా మా ప్రిన్సిపల్ రాజన్న గారు అయితేనేమి, మా యాకూబ్ గారు అయితేనేమి, వీళ్ళందరి సూచనల మేరకు డైరెక్టర్ల సమాచారంతో మా అదేవిధంగా 4 ఏళ్ల వార్షిక బడ్జెట్ను కూడా మరి మా సభ్యులకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంఘం బలోపేతం కోసం కానీ, అదేవిధంగా ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఆటో కుటుంబాలన్నీ కూడా సంవత్సర కాలంలో 105 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారికి మరి ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. మరి ఇంకా నిర్వీర్యం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు వారి హక్కుల సాధన కోసము చర్చించుకోవడానికే ఈ సమావేశం, ఈ మహాసభని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీచక్ర ఆటో పరస్పర సహకార సంఘాన్ని 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సహకారం అనేది ఒక ఆయుధం. ఏదైనా ఆయుధము
మనకు ఏ రకంగా వినియోగిస్తే ఆ రకంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి సహకారం అనే ఆయుధం ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఆకాశమే హద్దుగా ఏదైనా సాధించడానికి ఈ సహకార రంగం ద్వారా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇంతకుముందు అన్నగారు చెప్పారు లిజ్జత్ పాపడని. గుజరాత్ స్టేట్లో 10 మంది మహిళలు కలిసి పాపడాలు తయారు చేసి ఈరోజు ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేస్తున్నారు. ఏం చేసి ఒక లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ప్రాజెక్టులు కడుతుంది. కాబట్టి మీరు ఈ సహకార సంఘాన్ని ఎంత బాగా నడుపుకుంటే అంత బాగా ఫలితాలు ఉంటాయి. ఒక బాల్ను మనం గోడకేసి కొడితే ఎంతైతే స్పీడ్గా వస్తుందో సభ్యుల యొక్క బాధ్యత, సభ్యుల యొక్క స్పందన ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ సంఘం యొక్క నడవడిక, సంఘం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చదువులకు ఆటోలు కొనిచ్చడానికి అని చెప్పారు. అదనంగా నేను ఒకటి యాడ్ చేస్తా. మనందరం పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎన్నో రకాల కార్యకలాపాలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం ఎవ్వరు కూడా భోజనం చేయకుండా ఉండలేము. ప్రతి సభ్యుడు తన కుటుంబానికి కావలసిన ఆహార వస్తువులను లేదా కిరాణంను బయట ఎవరు ఇచ్చే వాళ్ళు ఎక్కడో కొనుక్కుంటున్నారు. కొనుక్కున్నప్పుడు ఏ దుకాణంలో అయితే నువ్వు ఆయిల్, ఏ దుకాణంలో అయితే నువ్వు బియ్యం కొంటావో దాని మీద వచ్చే బెనిఫిట్ ఆ షాప్ ఆయనకే ఉంటుంది. కానీ మీరందరూ సహకరించి మీరందరూ యూనిట్గా ఉండి మీరు కూడా ఒక ఆయిల్ స్టోర్ను, ఒక రైస్ దుకాణంలో ఎందుకు పెట్టుకోకూడదు? డబ్బులు మనే, అక్కడైనా డబ్బులు ఇస్తున్నాం, ఇక్కడైనా డబ్బులు ఇస్తాం. కాకుంటే అక్కడికి ఇక్కడికి తేడా అయిందంటే రేటు తక్కువ పడుతుంది, కల్తీ లేని వస్తువులు వస్తాయి, తర్వాత దాని లాభం కూడా తిరిగి మనకే వస్తుంది. కాబట్టి ప్రతి సభ్యుడు సహకార సంఘాన్ని ఆదరించాలి. సహకార సంఘం నాది అనే భావనతో ఉండాలి. సహకార సంఘం నాది అనే భావనతో ఉన్నప్పుడే ఏ విషయమైనా ముందుకెళ్తుంది. కానీ నాకేం సంబంధం లేదు, నేను తృప్తిస్తున్నా, నాకు ఆటో ఇచ్చారు, నేను నడుపుకుంటున్నా, నా కిస్తులు నేను కట్టేస్తున్నా, ఇంతవరకే నా బాధ్యత అని సభ్యులు అనుకుంటే కొత్త సభ్యులకు ఆటోలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మీరంతా బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టే ఈ జనరల్ బాడీకి మీకు హక్కుగా భావించి వచ్చారు. ఇదే మీకు కావాలి. అంటే సభ్యులలో చైతన్యం ఉంటేనే, ఈ సంఘం మనది అనే భావన ఉంటేనే ఈ పొదుపు సంఘం మనం చేసుకోవాలి. ఈ పొదుపు నుంచి అప్పులు మనమే తీసుకుంటున్నాం, అప్పులు కూడా సక్రమంగా చెల్లిస్తే మనలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇందులో చేర్చుకోవచ్చు అనే భావన మీ అందరిలో ఉన్నప్పుడే సహకార సంఘము 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. కానీ